అమ్మ. అందరి లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మ. ఇంకా సాక్రిఫైస్ చేస్తూ మనకేం కావాలంటే అది కొనిస్తున్నాడు అంటే మన నాన్న. అలాంటి వాళ్ళిద్దరిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎలా వదిలేయాలనిపిస్తుందండి? చెప్పండి. ఒక్క మాట అడుగుతాను. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వదిలేస్తారు బానే ఉంది. నీకు కూడా పిల్లలు పుడతారు కదా! వాళ్ళు నిన్ను చూసే కదా నేర్చుకుంటారు. అలాంటిది ఈరోజు నువ్వే నీ తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వదిలేస్తే రేపొద్దున వాళ్ళు నిన్నొదిలేరని గ్యారంటీ ఏంటి? ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకుంటావా? నీకు చిన్నప్పటి నుంచి పాలిచ్చి, పెంచి, పెద్ద చేసిన నీ అమ్మనే వదిలేస్తున్నావు. నీకేం కావాలన్నా తను పస్తులుంటూ నీకందించిన మీ నాన్ననే దూరం పెడుతున్నావు. అలాంటిది నీకు పుట్టిన పిల్లలు నిన్నలా చేయరని గ్యారంటీ ఏంటి? ఒక్క మాట అడుగుతున్నాను చెప్పు. నీకు నువ్వే క్వెషన్ ఏసుకో. నీ అమ్మని, నాన్నని వదిలేస్తున్నావు కదా! నీకు పుట్టిన పిల్లలు అర్థమవుతుందా? నీకు పుట్టిన పిల్లలు కూడా అలానే చేస్తే నువ్వేమంటావు? అది తప్పంటావు. కానీ నువ్వు చేసింది కరెక్టా? ఒక్కసారి ఆలోచించు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తేనే నువ్వు ఇప్పుడు ఆ పొజిషన్‌లో ఉన్నావు. నువ్వు ఒక బాబుని కానీ, పాపను కానీ కన్నావంటే వాళ్ళు పెట్టిన భిక్ష. అర్థమవుతుందా? అలాంటి అమ్మా, నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎలా వదిలేయాలనిపిస్తుంది చెప్పు? ఇప్పటికైనా మారండి. మించిపోయిందేమీ లేదు. మారి మంచి వాళ్ళగా మీ పిల్లల్ని కూడా మంచి దారిలో పెట్టండి. సరేనా? బాయ్.